సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు భేటీ కానున్నారు. కాసేపట్లో బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం కానున్నారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సినీ పెద్దలు రేవంత్ రెడ్డిని కలవనున్నారు. టాలీవుడ్ నుంచి దిల్ రాజు, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు, ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు భేటీ కానున్నారు. కాసేపట్లో బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం కానున్నారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సినీ పెద్దలు రేవంత్ రెడ్డిని కలవనున్నారు. టాలీవుడ్ నుంచి దిల్ రాజు, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు, ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం కానున్నట్లు సమాచారం. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ ఉదయం 10 గంటలకు సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలంతా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ముఖ్యంగా మరి ఇటీవల కాలంలో మరి సినీ పరిశ్రమకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్టు విషయంలో తలెత్తిన సంక్షోభం కావచ్చు, అలాగే సినిమా రంగానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఈరోజు తెలంగాణ కమాండ్ కంట్రోల్లో సమావేశం కానున్నారు. ప్రస్తుతం మనం తెలంగాణ కమాండ్ కంట్రోల్ దగ్గర ఉన్నాం. మనం ఒకసారి చూడొచ్చు విజువల్స్లో. ఇక దీనికి సంబంధించి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. దీంట్లో మరి ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్న దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఆయన మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తెలంగాణ సినీ పరిశ్రమకు సంబంధించిన నిర్మాతలు, దర్శకులు, అలాగే మరి కొంతమంది ప్రముఖులు కూడా కలుస్తారు. మీ అపాయింట్మెంట్ కావాలని సీఎంను అడగడంతో ఆయన మరి సుముఖంగా ఈరోజు 10 గంటలకు సమయం ఇచ్చారని చెప్పి కూడా నిన్న ఏదైతే మరి కిమ్స్ హాస్పిటల్ వద్దకు వెళ్ళి తేశ్రీ అనే బాలుని పరామర్శించిన తర్వాత దిల్ రాజు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో సినీ ప్రముఖులంతా తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్కు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులంతా ఇక్కడికి సంబంధించి మరి భారీ ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి సీఎంగా మరి కమాండ్ కంట్రోల్లో సెంటర్లో కలుద్దామని సినిమా రంగానికి సంబంధించిన పెద్దలకు మరి పూర్తిగా మరి సమాచారం ఇవ్వడంతో ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద మరి హడావుడి అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మరికొన్ని నిమిషాల్లో కూడా సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులంతా రానున్నారు. వీరిలో ముఖ్యంగా మరి
ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు మరి మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఇక అల్లు అరవింద్ నిర్మాత అల్లు అరవింద్తో పాటు మరికొంతమంది పెద్దలు కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మరి సినిమా రంగానికి సంబంధించిన సమస్యల విషయంలో కావచ్చు, అలాగే వారికి సంబంధించిన ఏదైతే ఇప్పుడు హార్డ్గా టాపిక్ ఏదైతే కొనసాగుతుందో అల్లు అర్జున్ మరి ఆ విషయంలో కావచ్చు, మొత్తానికి దీని పట్ల తాను ఒక బ్రిడ్జి లాగా ఉంటాను ప్రభుత్వానికి అలాగే మరి సినిమా పరిశ్రమకి, అందుకనే తనను సీఎం రేవంత్ రెడ్డి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. సో మరి ఇప్పుడున్న తలెత్తిన సంక్షోభం అయితే ఉందో అది సమసిపోయేలాగా తాను ముందుండి మరి నడిపించవలసిన గురుతర బాధ్యత తనపై ఉందని చెప్పి నిన్న దిల్ రాజు కూడా చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి ఆయన ఆధ్వర్యంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అయిన తర్వాత మరి ఏదైతే సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరగడం కావచ్చు, పుష్ప 2 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మరొక మహిళ రేవతి అనే మహిళ చనిపోవడం కావచ్చు, తేశ్రీ అనే బాలుడు తీవ్రంగా గాయపడి ఇక మరి పూర్తిగా కొమ్మలో ఉండడం కావచ్చు, 20 రోజులుగా కూడా తెలంగాణలో మరి హాట్గా సాగుతున్న ఏదైతే అల్లు అర్జున్ ఇష్యూలో కావచ్చు, మరి దీంట్లో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం, తర్వాత నాంపల్లి కోర్టుకు తరలించడం కావచ్చు. నాంపల్లి కోర్టు కూడా మరి అల్లు అర్జున్కి 14 రోజులు రిమాండ్ విధించడము. ఈ నేపథ్యంలోనే మొత్తానికైతే అతను కూడా మరి జడ్జలు కూడా జైలుకు వెళ్ళడము, మధ్యంతర బెయిల్ కోసము హైకోర్టును ఆశ్రయించడంతో మరొక రోజు జైల్లో గడిపారు. ఆ తర్వాత తెల్లవారుజామున జైలు నుంచి రిలీజ్ అయ్యారు. సో దీంట్లో మరొకసారి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మరొకసారి మరి హాట్గా మారాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మరి తెలంగాణ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత మరొకసారి కూడా అల్లు అర్జున్ కూడా అదే రోజు రాత్రి మరి ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, మొత్తానికి ఇష్యూ మరొకసారి హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. హీట్ ఎక్కిన నేపథ్యంలో దిల్ రాజు కూడా అమెరికాలో పర్యటన ముగించుకొని వచ్చి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సో ఈ అంశంలో మరి కొంత సినిమా పరిశ్రమలో తలెత్తిన సంక్షోభంగా దీన్ని సమస్యను పరిష్కరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు మరి కాసేపట్లో తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంగా మనం భావించవచ్చు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఇష్యూలో మరి ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ అయితే మరి సినిమా పరిశ్రమలో మరి అందరినీ సైలెంట్ చేశాయి. సో మొత్తానికి మరి ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు నియమించిన తర్వాత మరి ఆయన గురుతరమైన బాధ్యతను పోషిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం శ్రీతేజ్ తండ్రిని నిన్న కిమ్స్ హాస్పిటల్లో కలవడం కావచ్చు, అల్లు అరవింద్ తరపున ఆ సినిమా యూనిట్ తరపున నిర్మాత దర్శకుల తరపున మరి 2 కోట్ల రూపాయల విరాళం కూడా ఇవ్వడం కావచ్చు. మొత్తానికైతే ఏదైతే అల్లు అర్జున్ ఆ వివాదం సంబంధించిన ఇష్యూలో మరి దిల్ రాజు ఎంటర్ అయిన తర్వాత కొంత ఇది సైలెన్స్గా మారిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ సినీ పరిశ్రమకు సంబంధించి మొత్తానికి ఈ అంశంలో దిల్ రాజు పూర్తి స్థాయిలో ఒక బ్రిడ్జి లాగా ఉండడమే కాకుండా పూర్తిగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈరోజు మరి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి హీరో అల్లు అర్జున్ విషయంలో మరి ఆయనకి ఏం కాళ్ళు ఇరిగిందా, కన్ను ఇరిగిందా, మరి కాళ్ళు ఇరిగిందా, కన్ను పోయిందా, చెయ్యి విరిగిందా అని చెప్పి చేసిన కామెంట్స్ కావచ్చు, సినిమా పరిశ్రమ అంతా కూడా అల్లు అర్జున్కి మాత్రమే సంఘీభావం ప్రకటిస్తున్నారు. మరి కోమలో ఉన్న బాలున్ దగ్గరికి ఏ ఒక్క సినిమా నటుడు కానీ సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు ఎవరు వెళ్ళకపోవడం పట్ల కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన ఘాటు విమర్శలు ఏవైతే ఉన్నాయో సినిమా పరిశ్రమలో కొంత కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. మరి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఈరోజు సినిమా ప్రముఖులను కలవడంలో మెయిన్ టార్గెట్ ముఖ్యంగా ఇప్పుడైతే సినిమా పరిశ్రమలో తలెత్తిన సంక్షోభానికి సంబంధించి అల్లు అర్జున్కు సంబంధించిన అంశంలో మొత్తానికి ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు. దీంట్లో దిల్ రాజు నేతృత్వంలో మరి ఆయన ఎఫ్డీసీ కార్పొరేషన్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన తర్వాత మరి అతనికి కూడా ఇది పెద్ద బిగ్ టాస్క్గా మనం చెప్పుకోవచ్చు. సో అలాంటి క్రమంలో ఇప్పుడు జరుగుతున్న సమావేశంతో మరి ఫుల్ స్టాప్ పెడతారా లేదా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మరి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ అంశంలో ఇక ముందు మరి ప్రీమియర్ షోలు ఉండవు, అలాగే టికెట్ల రేట్లు పెంచబోమని చెప్పిన నేపథ్యంలో సినిమా రంగంలో మరి కొంత ఇది సినిమా రంగాన్ని అయితే ప్రభావితం చేస్తుంది. ఈ అంశంలోనే మరి ఇక నిర్మాతలు, దర్శకులు, హీరోలంతా ఒక్కతాటిపైకి వచ్చి ఈరోజు మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తమ బాధలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ జరిగిన విషయంలో రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా తగ్గకుండా తను కూడా పూర్తి స్థాయిలో మరి సామాన్య ప్రజల పక్షాన ఉండడం కావచ్చు, తర్వాత మరి ఆ బాలుని విషయంలో తెలంగాణ శాసనసభలో మాట్లాడడం కావచ్చు, ఇదంతా కూడా ఒక
మరి సీఎంగా రేవంత్ రెడ్డి ఇటు సామాన్య మధ్యతరగతి ప్రజల మన్ననలను పొందారు. ఇదే అంశంలో సినిమా రంగం నుంచి చాలా వ్యతిరేకత కూడా ఎదుర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా చట్టం దృష్టిలో మరి ఏదైతే అల్లు అర్జున్ అక్కడికి రావడం కావచ్చు, సినిమా చూసిన తర్వాత ఆయన మానాన ఆయన వెళ్లకుండా తర్వాత అక్కడ కారు రూప్ టాప్ పైకి ఎక్కి ఆ అభిమానులకు అభివాదం చేయడం కావచ్చు, అక్కడ తొక్కిసలాట జరగడం కావచ్చు. మరి ఒక మహిళ ఎవరైతే అల్లు అర్జున్ సినిమా చూడడానికి వచ్చిన మహిళ రేవతి అనే మహిళ అక్కడే మృతి చెందడం కావచ్చు. ఆమెకు సంబంధించిన బాలుడు కూడా మరి శ్రీతేజ్ అనే బాలుడు కూడా మరి తీవ్రంగా గాయపడి కోమాలకు వెళ్ళే విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇదే అంశంలో మరి ఒకవైపు తనకు వ్యతిరేకత ఉంటుందని తెలిసినప్పటికీ కూడా మరి ఆ మహిళ మృతి పట్ల కావచ్చు, తర్వాత శ్రీతేజ్ మరణం పట్ల ఆయన పూర్తి స్థాయిలో మరి సంఘీభావం ప్రకటించారు. సో సినిమా రంగంలో జరిగిన ఏదైతే కేవలం అల్లు అర్జున్ మాత్రమే పరామర్శించడం, ఆ బాలుని వద్ద కూడా ఎవరు వెళ్ళకపోవడం, కిమ్స్ హాస్పిటల్లో 20 రోజుల్లో కోమాలో ఉన్న బాలుని విషయం ఎవరు పట్టించుకోకపోవడం, మాట్లాడకపోవడం మాత్రం తెలంగాణ సీఎంగా ఆయన ఖండించారు. సో ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మరి సినిమా పరిశ్రమలో తెలంగాణ చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశంలో కూడా మరి ఆంధ్రకు తరలిపోతుంది, ఇక అందరూ కూడా మరి ఇదే ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరగడం ఒకవైపు జరుగుతున్న క్రమంలోనే మరి సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక ముందు మేము అధికారంలో ఉన్న సమయంలో ఖచ్చితంగా ప్రీమియర్ షోలకు అలా అనుమతులు ఇవ్వబోము, ఎట్ ద సేమ్ టైం టికెట్లు రేట్లు పెంచడానికి కూడా ఒప్పుకోమని చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు చిత్ర పరిశ్రమకు అయితే పూర్తి స్థాయిలో ఇది కొంత నష్టం కలిగించే అంశం కనుక సినిమా పెద్దలంతా మరి ఏకమయ్యారు. దీంట్లో దిల్ రాజు మరి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కనుక మరి ఆయన నేతృత్వంలో మరి రాయబారిగా ముఖ్యమంత్రి వద్దకు ఆయన విదేశాల నుంచి రాగానే మరి ముఖ్యమంత్రి వద్దకు పంపడం కావచ్చు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో సరే మీటింగ్ కోసం సమావేశం ఏర్పాటు చేయాల్సిందని మరి దిల్ రాజుకు చెప్పడంతో మరి ఇక మీటింగ్కి సంబంధించిన వేదిక కూడా సమయం కూడా ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో మరి కాసేపట్లో దీనికి సంబంధించిన సమావేశం ఏర్పాటు కానుంది. సో ఈరోజు ఈ సమావేశం తర్వాత ఏం జరుగుతుంది అనేది మాత్రం మరి వేచి చూడాల్సి ఉంటుంది. సో దీంట్లో ఇప్పటికే ఆ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ అంశంలో కూడా సినీ పెద్దలంతా ఇప్పుడు ఒకరొకరుగా తరలి వెళ్తున్నారు. సో శ్రీతేజ్ తండ్రిని పరామర్శిస్తున్నారు. సో ఇంకా బాలుడు కొంత ఆరోగ్యం కోమా నుంచి కోలుకుంటున్నట్టు, కొంత రెస్పాండ్ అవుతున్నట్టు, వెంటిలేటర్ తీసినట్టు కూడా మరి ఆసుపత్రి వర్గాలు చెప్తున్న నేపథ్యంలో బాలుడు కూడా మరి తొందరగా కోలుకోవాలని మరి అందరూ కూడా ఆశిస్తున్నారు. ఇదే క్రమంలో మరి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ పార్టీలు కావచ్చు పూర్తిగా మళ్ళీ అల్లు అర్జున్ వ్యవహారంపై పూర్తిగా మరి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం స్థాయిలో మరి ఒక హీరోపై ఆయన వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసేందుకే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా మరి కక్ష చేస్తుందని చెప్పిన వ్యాఖ్యలు కూడా ఈ సినిమా రంగం సంబంధించిన ఈ యొక్క ఇష్యూ మరి పూర్తిగా పొలిటికల్గా డైవర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ అంశంలో మరి ఇక ఇప్పటికీ మరి నిన్న బండి సంజయ్ కూడా చేసిన కామెంట్స్, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి వీళ్ళంతా బీజేపీ నేతలంతా కూడా మరి అల్లు అర్జున్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు. బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఈ ఇష్యూని మరి పూర్తి స్థాయిలో పోలీసుల వైఫల్యం, ప్రభుత్వం వైఫల్యం. సో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి సీఎంను అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా మరి చెప్తున్నారు. సో ఇది సినిమా రంగం సంబంధించిన సంధ్యా థియేటర్ ఘటన, మరి తొక్కిసలాటలో మహిళ చనిపోయిన తర్వాత ఇష్యూ డైవర్ట్ అయి పొలిటికల్గా మారడం కావచ్చు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇది హాట్ టాపిక్గా మారింది. దీంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సో మరొక వైపు అల్లు అర్జున్ బీజేపీ పార్టీలో చేరుతాడని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి సీఎంగా తాను ఈ సమస్యకి ఇక ఫుల్ స్టాప్ పెడుతున్నట్టుగా ఈ సమావేశం ఏర్పాటుకు అంగీకరించారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగే ఏదైతే సమావేశం ఉందో ఫిలిము సినిమా రంగానికి సంబంధించిన పెద్దలతో జరిగే సమావేశం ఏదైతుందో మరి ఇక ఈ రోజుతో ఈ సంక్షేపం ముగిసిపోతుందని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.